న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్ అధికారులు అమెరికా విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలను తీవ్రంగా ఖండించారు. రష్యా చమురుపై అమెరికా మినహాయింపు గడువు ముగియడానికి కొన్ని రోజుల ముందే ఈ పరిణామం జరిగింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి సమీపంలో వరుస డ్రోన్ దాడుల కారణంగా భారతదేశ పతాకంతో ఉన్న ఒక సరుకు రవాణా నౌక మునిగిపోయింది. ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై ఇరాన్ పట్టు బిగిస్తున్న తరుణంలో ఈ ఘటన సముద్ర భద్రతపై కొత్త హెచ్చరికలను జారీ చేసింది. కార్పొరేట్ లంచాల ఆరోపణలకు సంబంధించి భారతీయ శతకోటీశ్వరుడు గౌతమ్ అదానీపై నమోదైన మోసం, అవినీతి కేసులను ఉపసంహరించుకోవడానికి అమెరికా ప్రాసిక్యూటర్లు సిద్ధమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికాలో ఉపాధి అవకాశాలను పెంచడం, వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడం లక్ష్యంగా చైనా 200 బోయింగ్ జెట్ విమానాలను కొనుగోలు చేయడానికి అంగీకరించిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మాల్దీవుల్లో జరిగిన ఘోర స్కూబా డైవింగ్ ప్రమాదంలో 5 ఇటాలియన్ పర్యాటకులు మరణించినట్లు ఇటలీ విదేశ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మృతదేహాలను వెలికితీసేందుకు స్థానిక భద్రతా దళాలు కృషి చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.